బెట్టింగ్ అనేది ఓ విషవలయం లాంటిదని, ఈ మాయలో పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యతిరేక సంకల్ప దీక్షను శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన మీసాల భానోజీరావు చేపట్టారు. క్రికెట్ మ్యాచ్లను వినోదం కోసం మాత్రమే చూడాలి తప్ప కుటుంబాలలో విషాదం నింపేలా ఉండకూడదన్నారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై, తమ ఉజ్వల భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. ఈరోజు 26/3/2025 ఈరోజు బెట్టింగ్కి వ్యతిరేకంగా సంకల్ప దీక్ష పోలీస్ వారి పర్మిషన్తో ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిసిన వారికి, ఫోన్ ద్వారా సంఘీభావం తెలిసిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ దీక్ష ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, భారతదేశంలో యువత ఉద్యోగాలు మరిచిపోయారు, వ్యాపారాలు మరిచిపోయారు. ఈ క్రికెట్ బెట్టింగ్ మీద దృష్టి పెట్టి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఈ దీక్ష చేయాలని ఒక ఆలోచనతో చాలామంది మేధావులతో మాట్లాడి దీక్ష పెడితే మనం ప్రజలు అవేర్నెస్ తెద్దాము, ఎంతో కొంత మెరుగుపడతారని ఒక ఆలోచనతో ఈ దీక్ష ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతాల్లోన అనేక మంది యువత ఫ్యాక్టరీలు అంటూ ఉద్యోగాలు చేసి కాకపోతే కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాల్సిన యువత అంతా క్రికెట్ బెట్టింగ్ బారుగా పడిపోయి ఇక్కడ గ్రామాలు అంటుండి చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపించినాయి. ఈరోజు నా మిత్రులు కూడా చాలామంది ఐపీ పెట్టడం రకరకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది జరగడానికి కారణం ఏంటంటే, ఈ బెట్టింగ్ మీద ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టకపోవడం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఈ వారం రోజుల నుంచి గొప్ప అవేర్నెస్ పెరిగింది. యువత చాలామంది నష్టపోతారు. కరోనా కంటే ఎక్కువ ప్రమాదం. అంటే కరోనానే మన దేశం కంట్రోల్ చేసింది. ఈ బెట్టింగ్ కంట్రోల్ చేయకపోవడానికి పెద్ద వింతేటి కాదు. డిపార్ట్మెంట్ దృష్టి పెడితే ఈ బెట్టింగ్ కూడా పూర్తి కంట్రోల్ చేస్తుంది. నాకు పూర్తి విశ్వాసం డిపార్ట్మెంట్ పై, నాకు నమ్మకం, విశ్వాసం ఉన్నది. కాబట్టి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆడు ఎంతటి వాడమని దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరి పట్ల ఉన్నది. ఈరోజు యువత అప్పు అయిపోయి దొంగతనాలు పాల్పడడానికి అవకాశాలు ఏర్పాటు జరుగుతుంది. ఒక పెద్ద డాక్టర్ చదువుకున్నాడు కూడా దొంగతనం చేయమని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, పూర్తిగా అన్నీ అయిపోయాడు దగ్గర. అన్నీ అయిపోయేటప్పుడు మరి పక్కడు జోబులు చేపెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది అనమాట. ఈరోజు చాలామంది మన గ్రామం దేశం మొత్తం మీద ఈ బెట్టింగ్ను చాలా ఎక్కువ తీవ్రతగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు కరోనా వచ్చేటప్పటికి అద్భుతంగా ప్రపంచంలో ఏటు జరిగిపోతుంది. ఒకరికి అన్నదమ్ముడితో మాట్లాడుకోకుండా, భార్యను కూడా పక్కన మాట్లాడకుండా జరిగిన అలాంటి భయోత్పరమైనటువంటి సమయాన్ని దీర్ఘంగా దృష్టి పెట్టి కరోనాను మనం దేశం నుండి పంపించినాం. ఈ బెట్టింగ్ వ్యాపారం పంపించకపోవడానికి పెద్ద విశేషం ఏంటి కాదు. మేధావులు అందరూ దీని మీద కొత్త చట్టాలు తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకొని ఈ వ్యాపారం రద్దు చేసే కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టగానే ఈ దీక్ష ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చేర్ల నియోజకవర్గం ఇచ్చేర్ల మండలం చిలకపాలెం గ్రామంలో బెట్టింగ్ వ్యతిరేక సంకల్ప దీక్ష చేపట్టినటువంటి మీసాల భానోజీరావు గారికి మా యువత తరపున సంపూర్ణ మద్దతునైతే తెలియజేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మన ఇంట్లో కానీ యువత చాలామంది ఈజీ మనీకి, బెట్టింగ్కి అలవాటు పడి చాలామంది తమ యొక్క డబ్బుల్ని కోల్పోతున్నారు. దానివల్ల తమ యొక్క జీవితాలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు కూడా రోడ్డులు పడిపోతున్నాయి. అటువంటి పాయింట్ను పట్టుకొని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన మీసాల భానోజీరావు గారు ముందుకొచ్చి యువతకి ఈ యొక్క బెట్టింగ్కి పాల్పడితే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవచ్చు వస్తుందో ముందుకు వచ్చి అందరూ ఏమనుకుంటారని ఆలోచన చేయకుండా ఈరోజు చిలకపాలెంలో ఒక 24 గంటల దీక్ష చేపట్టడం చాలా అభినందనీయం. ఈ యొక్క దీక్షని చూసి కనీసం ఒక్కరు మారినా సరే తను చాలా సంతోషిస్తారు. యువత ముఖ్యంగా ఈజీ మనీకి, ఈ
బెట్టింగ్ మనీకి దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మీసాల బాధితుల దీక్షకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. మా గ్రామ కార్పొరేషన్ అయిన శ్రీ మీసాల భవనంజలి గారు ఈరోజు అలాగే బెట్టింగ్లపై ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకంటే యువత పక్కదారి పట్టి యువత వారి జీవితాన్ని నాశనం చేసుకుని చదువుకు దూరంగా అలాగే దొంగతనాల పాల్పడి ఈ బెట్టింగ్ల మీద అనేక విధానంగా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దానివల్ల సమాజానికి తిరస్కారం కాదు, అలాగే వారి కుటుంబాలు కూడా ఓట్లు పడిపోతున్న అవసరం. అయితే ఈరోజు మరి మీసాల భవనంజలి గారు దేశంలో కాకుండా రాష్ట్రంలో ఎవరూ చేయలేని మొదటిసారిగా ఈ సంకల్ప దీక్షని ప్రారంభించి యువతకి అంతా స్ఫూర్తిగా ఉంటూ మరి అలాగే దీనిపైన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని మా సోదరులు చెప్పినట్టుగా ఈ బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వాలు కూడా దాన్ని గమనించి ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకొని యువతను మంచి దారిలో నడిపించే బాధ్యత ఉందని సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే మరి యువత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మన జీవితం కోసమే కదా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేసి వారి జీవితం పైన మంచిగా నడుచుకోవాలని చదువుకోవాలని మంచి ఉద్యోగాలు చేస్తూ వారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రస్తుత కాలంలో యువత ఈ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ఎవరైతే దీనికి ఎంకరేజ్ చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామం నుంచి మన బానోజీ నాయుడు గారు ఈ దీక్ష చేపట్టి ప్రజల్లోని యువతలోని అవేర్నెస్ కల్పించి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు అని ఈరోజు దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్షకి మనమంతా కూడా సంకల్పంగా ఒక మంచి దృఢమైన సంకల్పంతో వారి యొక్క దీక్షకి మనం మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకొక దీక్ష అనేది ఉంటుంది. దయచేసి బెట్టింగ్ యాప్లు ఎవరు జోలికి వెళ్ళొద్దు. దయచేసి మీ యొక్క జీవితాన్ని నాశనం